హలో గైస్, ఎప్పుడైనా మీరు టూ డీప్ లెర్నింగ్ మోడల్స్ ఫైట్ చేస్తుంటే చూస్తున్నారా? డీప్ లెర్నింగ్లో జనరేటర్ అండ్ డిస్క్రిమినేటర్ చేసే పని అదే. సో వెల్కమ్ బ్యాక్ టు ది సిరీస్ ఆఫ్ ఏఐ ఫ్రమ్ స్క్రాచ్ బై రెమికో T20. ఈరోజు టాపిక్ ఏంటంటే గ్యాన్ స్టాండ్స్ ఫర్ జనరేటివ్ అడ్వర్సేరియల్ నెట్వర్క్. దీంట్లో మనం గ్యాన్ యూజ్ చేసుకొని సింథటిక్ డేటాని లేకపోతే సింథటిక్ ఇమేజెస్ని జనరేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో దీంట్లో టూ మెయిన్ మోడల్స్ ఉంటాయి, విచ్ ఇస్ జనరేటర్ అండ్ డిస్క్రిమినేటర్. జనరేటర్ ఏం చేస్తుంది అంటే కొత్త ఫేక్ ఇమేజెస్ జనరేట్ చేస్తుంది. డిస్క్రిమినేటర్ ఏం చేస్తుంది అంటే ఆ ఇమేజెస్ ఫేకా లేకపోతే రియల్ లాగా ఉన్నాయా, లైక్ యాప్ట్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసి యూసింగ్ అదర్ రియల్ డేటా. సో దీని ఆర్కిటెక్చర్ ఒకసారి మీరు చూడండి. డిస్క్రిమినేటర్కి రియల్ డేటా మనం ఇన్పుట్ లాగా ఇస్తాం, జనరేటర్కి రా డేటా ఇస్తాం. జనరేటర్ ఏం చేస్తుంది, ఒక రా డేటా తీసుకొని రాగా ఇమేజెస్ ఫేక్ ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది, డిస్క్రిమినేటర్కి సెండ్ చేస్తుంది. డిస్క్రిమినేటర్ అప్పుడు ఏం చేస్తుంది, రియలా ఫేకా అని చెప్పి చెక్ చేస్తుంది. ఒకవేళ ఫేక్ అనిపించినా బట్ యాప్ట్ ఉందనుకో, సేమ్ పాత ఇమేజ్ ఏదైతే రియల్ ఇన్పుట్ ఇమేజ్ ఎక్కడైతే డిస్క్రిమినేటర్కి ఇచ్చామో సేమ్ దానిలాగా ఉందనుకో, అప్పుడు ఇది ఏం చేస్తుంది, రియల్ ఉంది, ఓకే డన్ అని చెప్పి నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ చేస్తుంది. లేదనుకో అప్పుడు డిస్క్రిమినేటర్ గెయిన్ అయ్యి జనరేటర్ లాస్ అయ్యి జనరేటర్కి వెళ్ళిపోతుంది. సో డిస్క్రిమినేటర్ వెళ్ళగానే అప్పుడు ఏమవుతుంది, డిస్క్రిమినేటర్ ఒకవేళ టెస్ట్ చేసినాక మళ్ళీ రీబౌండ్ అయ్యి మళ్ళీ తర్వాత ఇంకొక ఇమేజ్ జనరేట్ చేస్తారు. దిస్ ఈస్ హౌ ఏమంటారు, జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్ స్టాండ్స్ ఆర్ లైక్ జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్ వర్క్స్. థ్యాంక్ యూ.